కర్కాటక రాశి వారికి మాఘమాస శుద్ధ అష్టమి అక్షయకాల భైరవాష్టమి సందర్భంగా జాతకంలో ఉండబడిన దోషాలు తొలగించుకొని ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం ఎలా పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, పుష్యమీ నక్షత్రం 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అక్షరాల వారందరూ కూడా కర్కాటక రాశి జాతకులే. కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్ర భగవానుడు. వీరికి తృతీయంలో కేతు, సప్తమంలో బుధాదిత్య రాజయోగం, రవి ప్లస్ బుధుడు సంచారం చేయడం వల్ల, ఏడాది తర్వాత సంచారం చేయడం వల్ల వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాల్లో సఫలీకృతం అవ్వడం, ప్రేమికుల మధ్య సయోధ్య ఉండడం, వివాహమైన దంపతులు అన్యూన్యంగా ఉండడం, వారికి ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసే వారికి ఎగ్జామ్స్లో మంచి ఉత్తీర్ణత శాతం రావడం, అలాగే గవర్నమెంట్స్ లెటర్స్ రావడం, ప్రమోషన్స్ రావడం జరుగుతుంటాయి. కాకపోతే అష్టమంలో శని భగవానుడు సంచార స్థితి ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాలకు ఆందోళన, చిన్న చిన్న వాటికి తగాదాలు, గొడవలు పెట్టుకొని బంగారు భవిష్యత్తు రోజులను డిస్టర్బ్ చేసుకోవద్దు. అలాగే మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అష్టమి తిథి ఎందున, అమావాస్య తిథులు ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడంగా ఉత్తమోత్తంగా భావించగలి. భాగ్యంలో శుక్రరాహుల సంచార స్థితి. భార్యాభర్తలు అన్యూన్యంగా ఉన్నప్పుడు ఏదో ఒకరు తలదూర్చడం, వారి మధ్య విభేదాలు తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది. కనుక మీరు ఒకరి మాట వినకుండా మీ మాట మీరు వింటూ ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. లాభస్థానంలో గురువు. విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వారికి నెరవేరడం, వ్యాపార ఆకర్షణ, ధన ఆకర్షణ మీ సొంతం కాబోతుంది. వ్యయంలో కుజుడు సంచారం చేయడం వలన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. అనవసర ఖర్చులు, హాస్పిటల్స్, ఇబ్బందులు, డబ్బులు పోగొట్టుకునే పరిస్థితి ఉంటుంది ఓటీపీల ద్వారా. తస్మాత్ జాగ్రత్త. కొన్ని వేల వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామి ఆశీస్సులు మీ పైన ఉన్నాయి అని చెప్పి మీరు గమనించగలగాలి. కనుక ఈ వీడియో విని కాళభైరవ స్వామిని స్మరించడం, ధ్యానించడం వలన, ఆయన ఇంటికి స్వాగతం పలకడం వలన మన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో ఉండబడిన ఆటంకాలను కూడా తొలగించుకొని ఐశ్వర్యాన్ని స్వాగతం పలకబోతున్నారని చెప్పి గమనించాలి. అలాగా హోటల్ వ్యాపారస్తులు, నీటి వ్యాపారాలతో కూడుకున్న స్వీట్ హౌస్లు, హోటలు, చిరు వ్యాపారులు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రంగంలో ఉండబడిన వారి దగ్గర అనేక రకాలుగా ఇబ్బందికి గురి కాకుండా ఉండగలిగాలి అన్నట్లయితే కాళభైరవ స్వామి స్మరణ, ధ్యానము, దీపము, ముడుపు యోగదాయకం అని చెప్పి గమనించాలి.